ఆధునీకరణ అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది కనుక మార్పును మనం ఆపవద్దు. మార్పు అనేది నువ్వు చాలా కూడా మార్పు అనేది ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, ఇంకా వస్తుంది కూడా. కానీ ఆ మార్పు ద్వారా వచ్చేటువంటి ఒక బెనిఫిట్ అందరికీ చెందాలి అని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను 2003లో అప్పుడు ఒక 4లో ఎలక్షన్ ఉండే. అప్పుడు నేను చెప్పినట్టుగా నేను కీలకమైన పాత్ర వహించే అవకాశం నాకు దొరికింది. ఆ టైంలో నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒప్పించో ఏదో చేసి వీళ్ళకు పనిముట్లు ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆదరణ ప్రోగ్రాం పెట్టాను. పనిముట్లన్నీ తీసుకొచ్చినారు. ఇక నేను అప్పుడు చాలా బిజీ ఉండేది కనుక నేను బిజీలో నేను సరిగా అది చూడలేదు. అయితే దాన్ని ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి ఆ పనిముట్లన్నీ తీసుకొచ్చి ఒక మైదానంలో పెట్టినారు. ఆ యొక్క బెనిఫిట్స్ అందరినీ ఇచ్చినారు. వాళ్ళకు మొదట్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పాను, మీరు ఇది చేసిన ముందు కుల వృత్తుల వారిని పిలిపించి మీకు ఏమేమి కావాలో అడిగి వాళ్ళు అడిగిన ప్రకారంగా తెస్తే బాగుంటది అని చెప్పి నేను గట్టిగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా వాళ్ళు కులవృత్తి వాళ్ళు పిలిపించినారట. అది నాకు తర్వాత తెలిసింది అనుకోండి. అయితే నేను పోయి చూస్తే ఒక డబ్బాలు ఇస్తున్నారు, పాల డబ్బాలు, ఇస్త్రీ పెట్టెలు, ఈ సైకిళ్ళు, ఇటువంటివి పరుస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంది డబ్బా, ఇవి లేకుండా గడ్డపారాలు పారాలు ఏంది, ఇవి లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ వృత్తి చేసుకోకుండా బతికిలా, ప్రభుత్వం చేయాల్సిన పని ఇదేమన్నా, మీరు చేస్తున్న ఏంది ఇది అని చెప్పి నేను తర్వాత అంత పబ్లిక్ లో అంటే బాగుండదని చెప్పి స్టేజ్ మీద వచ్చి నాకు బీసీ సెక్రటరీ తోటి అడిగాను, ఏంటి మిమ్మల్ని అడుగుమని కదా వీళ్ళందరినీ పిలిచి అడిగి వాళ్ళకి ఏం కావాలో అడిగేదంటే సార్ నేను వాళ్ళందరినీ పిలిచినాను. వాళ్ళు ఒక్కొక్కడేమో నాకు పాలు అమ్ముకొని ఇంకో డబ్బా కావాలన్నాడు, ఓ ఇస్త్రీ పెట్టి ఏదో వస్తే బాగుంటది, ఇక గిదే చాలన్నట్టు ఇస్త్రీ పెట్టని అడిగినారు కొంతమంది. ఇక ఈ కళ్ళు అమ్ముకోవడానికి కష్టమవుతుంది, తాదా చెట్లకు పోవాలంటే ఓ సైకిల్ మోటార్ మొప్పేయడానికి పీరి ఏం లేకపోతే సైకిల్ అని ఏరి అని చెప్పి వాళ్ళు అడిగినారు. ఎవరొక్కడు కూడా ఆధునీకరించడానికి మాకు ఈ పనిముట్లు కావాలని ఆ ఒడ్డు గడపాలని అడిగినారు. సార్ ఏం చేయాలి మేము, ఇక వాళ్ళు అడిగినట్టే తీసుకొచ్చి ఇస్తున్నామని చెప్పినారు. ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి ఆ ప్రజలకు లేదు. ప్రజలకి ఆలోచన విధానం ఏ విధంగా తయారైపోయిందంటే ఈ ప్రతిసారి ఓటేయాలి, ఓటేసినప్పుడు ఏదో ఇస్తారు, ఇది కూడా ఏమో అన్నట్టు భయం వాళ్ళకు. కనుక ఏది ఇస్తే అదే లాభం అన్నట్టు, డబ్బాలు ఇచ్చినా సరే, ఇస్త్రీ పెట్టాలు ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా అదే లాభం అన్నట్టు వాళ్ళు. ఈ విధమైన పరిస్థితి ప్రభుత్వాలది. ప్రభుత్వంలో కూడా నేను చూశాను, నేను ఈనాటికి కూడా జరుగుతుందని. ప్రభుత్వంలో ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఏదైనా కటింగ్ చేయాలంటే ఫస్ట్ చేసేది వెల్ఫేర్ కటింగ్. వెల్ఫేర్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క కట్ చేసేయడము, హాస్టల్స్ ఫుడ్ సప్లై క్వాలిటీ తక్కువ చేయడము, లేకపోతే ఏదైనా కార్పొరేషన్స్ కి ఇచ్చేటువంటి ఒక దాన్ని కట్ చేయడము, ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మొదట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఎవడు అడిగే దిక్కే లేదిగా. అదే విధంగా ఈ అలాట్మెంటే చాలా తక్కువ. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను. అయితే బీసీల మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారే అంటే, నేను ఒక ముఖ్య అతిథిగా ఉండేవాడిని. అయితే ఒక వీవర్స్ మీటింగ్కి వెళ్తే సార్ మాకు రంగులు సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి, గౌడ్స్ మీటింగ్కి వెళ్తే మాకు ఏదో కొద్దిగా ఆధునీకరించే మాకు సైకిల్లో ముప్పేళ్ళు మాకు ఇదైతుంది, కుండలు వేసుకోపోనికి అది కావాలంటాడు, లేకపోతే పాలు అమ్ముకోనికి డబ్బాలు కావాలంటారు. ఈ విధమైనటువంటి యొక్క ఏ యొక్క కుల సంఘాల మీటింగ్లకు పోయినా వాళ్ళకు అడిగే వాళ్ళ యొక్క ఆలోచన పరిధి కూడా ఆ విధంగా తయారైంది. అంతకు మించి ఆలోచన చేసినట్టు లేరు వాళ్ళు. ప్రభుత్వాలు కూడా ఇది ఏదో ఎలక్షన్ అప్పుడు వాళ్ళకు కొంత ఇవ్వడము, వాళ్ళ పేర్ల మీద కొన్ని కార్పొరేషన్స్ క్రియేట్ చేయడము. ఇప్పుడు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, వాట్ ఈస్ ద ఫైనాన్స్ ఆఫ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్? టోటల్ లాస్ట్ 10 years నుంచి అయితే బీసీ ఫైనాన్స్ కూడా ₹1 కూడా ఇవ్వలేదట. ఆ విధమైనటువంటి యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఇప్పుడు ఏం మాఫ్ చేస్తారు. ఎంత మాఫ్ చేస్తారంటే 50 కోట్లు 60 కోట్లు మాఫ్ అనగా వీళ్ళు చప్పట్లు కొట్టడము, ఉన్న ఓట్లన్నీ వాళ్ళకి వేయడము. ఈ విధమైన పరిస్థితి 50 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది డెమోక్రసీ అనేది ఆ విధమైనటువంటి రూపాంతరం చెందింది. ఆ విధంగా ఎటువంటి ఒక పరిస్థితి మారాలి. కనీసం ఇప్పుడైనా సరే, ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వస్తుంది.
నాట్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్స్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బికాస్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీలో వస్తున్న మార్పు ఇమీడియట్ గా మానవ సమాజము దాన్ని అందిపుచ్చుకుంటుంది కనుక ఈ టెక్నాలజీ వీళ్ళకి అందుకోవాలి. వీళ్ళు చేసే యొక్క వృత్తులు పూర్తిగా పోయాయని ఎవరన్నా అంటే తప్పు. సమాజానికిలో ఈ యొక్క వృత్తులు లేకుండా సమాజం ఉండదు. కనుక సమాజానికి ఆ రోజులలో యొక్క గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని, గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేతి వృత్తులు తయారైనాయి. కనుక వీరి యొక్క నైపుణ్యం అనేది వీళ్ళకు సేల్ చేసే యొక్క నైపుణ్యం లేదు. అదే